హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ సెమ్ అంటే ఫస్ట్ సెమ్ వాళ్ళవి ఆల్రెడీ న్యూ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2025-26కి రిలేటెడ్ అయినటువంటి ఆల్ 5 యూనిట్స్కి సంబంధించినటువంటి ప్రోస్, పోయట్రీ అండ్ గ్రామర్ కంప్లీట్గా నేను వీడియోస్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ కూడా ఉంది. సో మీరు ఒక్కసారి ప్లేలిస్ట్లో చెక్ చేస్తే మీకు అన్ని ఆన్సర్స్ ఒక దగ్గరే దొరుకుతాయి. ఓకే, సో ఇవి వచ్చేసి అంటే ఈ క్లాస్లో ఇప్పుడు మనం సెకండ్ సెమ్ కి సంబంధించినటువంటి సిలబస్ ని స్టార్ట్ చేస్తున్నాం. సో సెకండ్ సెమ్ లో మనకు ఫస్ట్ అంటే 6th యూనిట్ అనమాట కంటిన్యూషన్ ఉంటుంది. 5 యూనిట్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇక్కడ 6th యూనిట్ తో స్టార్ట్ అవుతుంది. సో 6th యూనిట్ లో మీకు ఫస్ట్ ఉంది వచ్చేసి ది హైవే మ్యాన్. సో ఇది వచ్చేసి మీ ఫస్ట్ పోయిట్రీ అన్నమాట. సో ది హైవే మ్యాన్ ఇట్ వాస్ రిటెన్ బై ఆల్ఫ్రెడ్ నోయెస్. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ పోయిట్రీ. సో ఒక్కసారి మనం దీని రైటర్ నథింగ్ బట్ పోయిట్ గురించి ఒకసారి చూసుకుందాం. ఇఫ్ వి సీ ది అబౌట్ ది పోయిట్, సో ఇక్కడ చూడండి, ఆల్ఫ్రెడ్ నోయెస్ 1880-1958 was an eminent British poet marked by musical rhythm, narrative energy and vivid imagery which made him immensely popular during his lifetime. So మన ఆల్ఫ్రెడ్ నోయెస్ 1880 అనేది ఆయన బర్త్ ఇయర్ అండ్ 1958 వచ్చేసి ఆయన చనిపోయిన ఇయర్. ఆయన ఒక బ్రిటిష్ పోయట్ అన్నమాట. ఈయన రాసే ఈ పోయమ్స్ లో ఎక్కువ మ్యూజిక్ అనేది చాలా రిమార్కబుల్ అన్నమాట. అండ్ ఆయన రాసే ఈ పోయమ్స్ లో చాలా ఎనర్జీ అనేది ఉంటుంది. అందుకే ఇట్ ఇస్ నారేటివ్ ఎనర్జీ అనేసి అన్నారు. అండ్ ఆల్సో వివిడ్ ఇమేజరీ అండ్ ఆయన చాలా వరకు ఫేమస్ అనమాట. ఆయన లైఫ్ టైంలో చాలా పాపులర్. నోయెస్ రోట్ మెనీ పోయమ్స్, షార్ట్ స్టోరీస్, ప్లేస్ అండ్ నోవెల్స్. ఈయన పోయమ్స్ మాత్రమే కాదు, షార్ట్ స్టోరీస్, ప్లేస్ అండ్ నోవెల్స్ కూడా రాశారు. హిస్ బెస్ట్ వర్క్స్ అంటే ఆయన రాసినటువంటి వాటిలో బాగా బెస్ట్ గా ఆయనకు పేరు తెచ్చినవి ఏంటి అంటే ది బ్యారల్ ఆర్గన్, ది టార్చ్ బేరర్స్ ట్రయాలజీ, ద విక్టరీ బాల్, ది హైవే మ్యాన్. ఇవి వచ్చేసి ఆయన బెస్ట్ వర్క్స్. ఇది అబౌట్ ది పోయట్. ఇది పోయట్ గురించి ఇంత రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పోయం థీమ్ ఏంటి, ఇది మనకేం మెసేజ్ ఇస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇఫ్ వి సీ అబౌట్ ది థీమ్, ది ట్రాజిక్ లవ్ స్టోరీ ది హైవేమ్యాన్ ఇస్ ఏ పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ పోయం విత్ సస్పెన్స్ అండ్ డ్రామా. సో ఈ స్టోరీ అనేది ఒక ట్రాజిక్ లవ్ స్టోరీ, ట్రాజడీతో అంటే చాలా విషాదకరమైనటువంటి ప్రేమ కథ అంట ఇది. ఇట్స్ ఎ పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ పోయం విత్ సస్పెన్స్ అండ్ డ్రామా. సో ఇందులో మనకి చాలా క్లియర్ గా ఒక ప్రేమికులు ఎలా విషాదంగా వాళ్ళ క్లైమాక్స్ అనేది ఎండ్ అనేది జరుగుతుంది అనేది చాలా ఎమోషనల్ డ్రామా అన్నమాట ఇది. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది పోయం, ఇందులో మెయిన్ థీమ్ వచ్చేసి ఎటర్నల్ లవ్ అంటే ఎప్పుడు మరణం అనేది లేని ప్రేమ గురించే ఇక్కడ ఉంటుంది. ప్రూవ్డ్ త్రూ సాక్రిఫైస్. సో ఈ ఎటర్నల్ లవ్ ని ఎలా ప్రూవ్ చేసుకున్నారు? సాక్రిఫైస్ అంటే త్యాగం, మిక్స్డ్ విత్ బిట్రేయల్. బిట్రేయల్ అంటే ఏంటి? ద్రోహం అండ్ ట్రాజడీ. ఓకే, సో ఇందులో పూర్తిగా 3 టైప్స్ లో ఈ లవ్ అనేది చూపిస్తున్నారు. ఒకటి చేసే త్యాగం గురించి, అలాగే ద్రోహం అండ్ విషాదం అనేవి దీని యొక్క మెయిన్ థీమ్స్ అన్నమాట. ది పోయం టీచర్స్ దట్ ట్రూ లవ్ రిక్వైర్స్ కరేజ్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ది అల్టిమేట్ సాక్రిఫైస్. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే నిజమైన ప్రేమకి కరేజ్ ఏం కావాలి? ధైర్యం కావాలి. అలాగే అల్టిమేట్ సాక్రిఫైస్ ప్రాణత్యాగం చేయడానికి కూడా వాళ్ళు ఎప్పుడూ వెనకాడరు అని చెప్తున్నారు. ద ఎండ్ ఆఫ్ ది పోయం షోస్ దట్ ట్రూ లవ్ లివ్స్ ఫర్ ఎవర్. సో నిజమైన ప్రేమ ఎప్పుడు అంటే చిరకాలం నిలిచిపోయి ఉంటుంది. ఇట్ లివ్స్ ఫర్ ఎవర్. ఈవెన్ డెత్ కాంట్ సపరేట్ దెమ్. చావు కూడా, మరణం కూడా వాళ్ళని సపరేట్ చేయలేదు అనేసి చెప్తున్నారు. సో ఇంకా మనం ఇంత విషాదకరమైనటువంటి లవ్ స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. సమరీ చూస్తే మనకు క్లియర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ది సమరీ. సో నేను చూపించినప్పుడు మీరు ఒకేసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకేసారి మాక్సిమం కవర్ అయిపోతుంది. ది పోయం ఓపెన్స్ ఆన్ ఏ డార్క్ అండ్ విండీ నైట్. ఓకే, పోయం స్టార్ట్ అయినప్పుడు అక్కడ వెదర్ ఎలా ఉందంటే డార్క్, అంత చీకటిగా ఉంది. విండీ నైట్ అంటే గాలులతో కూడినటువంటి చీకటితో ఉందన్నమాట.
The moonlight shines on a lonely road near an old inn called the Old Moon Inn. So ఇన్ అంటే మామూలుగా మనకి ఇప్పుడు హోటల్స్ అనేసి అంటూ ఉంటారు చూసారా, నథింగ్ బట్ అతిథి గృహం అంటాము. సో వాటినే ఒకప్పుడు ఇన్ అనేసి అనేవాళ్ళు. సో ఒక ఓల్డ్ ఇన్ ఉంది చూసారా, దాని పేరు వచ్చేసి ఓల్డ్ మూన్ ఇన్ అనేసి అంటున్నారు. సో ఇక్కడ మనకి పోయంలో కనిపించేది ఒక ఓల్డ్ మూన్ ఇన్, అంటే ఓల్డ్ మూన్ అనే ఒక హోటల్ మనకి కనిపిస్తుంది అన్నమాట. లాడ్జ్ అనుకోవచ్చు, హోటల్ అని కూడా అనుకోవచ్చు. ద అట్మాస్ఫియర్ ఈస్ మిస్టీరియస్ అండ్ స్లైట్లీ ఫ్రైటనింగ్. అక్కడ అట్మాస్ఫియర్ వెదర్ ఎలా ఉంది, మిస్టీరియస్ గా ఉంది. సో చూడ్డానికి కంప్లీట్ గా ఏదో వాతావరణం అంతా ఏదో రహస్యంగా, ఏదో డిఫరెంట్, ఏదో గుప్తంగా ఉన్నట్లు భయానకంగా కనిపిస్తుంది ఆ వాతావరణం. A handsome and bold highwayman rides down the road on his black horse. అప్పుడు ఒక హ్యాండ్సమ్ అండ్ బోల్డ్, ధైర్యవంతుడైనట్టు ఒకటి మంచి హ్యాండ్సమ్ హైవే మ్యాన్, అంటే ఆయన హైవే మీద అన్ని దొంగతనాలు అవి చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక హైవే మ్యాన్ ఏం చేస్తూ ఉంటాడు అంటే రైడ్స్ డౌన్ ది రోడ్ ఆన్ హిస్ బ్లాక్ హోర్స్. సో ఆయన బ్లాక్ హార్స్ మీద ఆయన రైడ్ చేసుకుంటూ వస్తాడు. He is wearing a French cocked hat, a red velvet coat, brown boots and carrying pistols and sword. So, ఆ హ్యాండ్సమ్ మ్యాన్ ఎలా ఉన్నాడు అంటే ఫ్రెంచ్ కాక్డ్ హ్యాట్ ని వేసుకొని రెడ్ వెల్వెట్ కోట్ ని ధరించాడు. అండ్ హీఈస్ వేరింగ్ బ్రౌన్ బూట్స్ అండ్ అతని దగ్గర పిస్టల్ గన్ ఇంకా స్వాడ్ కత్తి కూడా ఉన్నాయంట. హిస్ అపియరెన్స్ షోస్ దట్ హీ స్టైలిష్, బ్రేవ్ అండ్ కాన్ఫిడెంట్. చూడడానికి ఆయన ఎలా ఉన్నాడు, చాలా స్టైల్ గా, బ్రేవ్ గా, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ది హైవేమెన్ క్యాంప్స్ టు ది ఇన్ టు మీట్ హిస్ బిలౌడ్. ఆయన ఎందుకు వచ్చాడు ఆ ఇన్ కి, ఆ లాడ్జ్ కి, లేదంటే ఆ హోటల్ కి ఎందుకు వచ్చాడు అంటే ఆయన బిలౌడ్ అంటే ఆయన లవర్ ని కలుసుకోవడానికి. ఆ అమ్మాయి పేరు వచ్చేసి బెస్, హూ ఇస్ ద ల్యాండ్ లార్డ్స్ డాటర్. సో అక్కడ ఆ ఇన్ ఉంది కదా, ఆ ఇన్ వాళ్ళ కూతురే ఈ బెస్ అన్నమాట. సో ఆమె ఇంకా ఈ హైవే మ్యాన్ ఇద్దరు లవర్స్, తనని కలుసుకోవడానికి అతను వచ్చాడు. Bess is described as beautiful with dark red lips and long black hair. So how is this Bess? Am ela undi? She's very beautiful and she's having dark red lips and long black hair. She loves the highwayman deeply. So ee Bess ki highwayman ante chala prema. When he arrives, she leans out of the window to listen to his words. So atan rangane కిటికీ బయట నుంచి ఇలా వాలిపోయి లీన్ అవుతూ వంగి చూస్తూ ఉంటుంది. అతను కింద గుర్రం మీద ఉంటాడనమాట. సో అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ద టూ లవర్స్ షేర్డ్ ఎ టెండర్ అండ్ రొమాంటిక్ మూమెంట్. సో అలా ఇద్దరు పైనుంచి తను కిటికీలోంచి చూస్తూ ఉంటుంది, కింది నుంచి గుర్రం మీద నుంచి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ది హైవేమ్యాన్ టెల్స్ బెస్ దట్ హీ మస్ట్ గో ఆన్ ఎ రాబరీ బట్ ప్రామిసెస్ టు రిటర్న్ ది నెక్స్ట్ నైట్ విత్ గోల్డ్. సో ఆయన ఏమంటాడంటే నేను ఒక దొంగతనానికి, రాబరీకి వెళ్తున్నాను, కానీ ఖచ్చితంగా రేపు నైట్ వరకు అయితే గోల్డ్ తోని వస్తాను అని ప్రామిస్ చేస్తాడు. He assures her that no matter what happens, he will come back to her. ఏం జరిగినా సరే నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని తనకి ప్రామిస్ చేస్తారు. Their love appears strong and sincere. వాళ్ళిద్దరి ప్రేమ చాలా స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ గా ఉంటుంది. However, another character named Tin, the ostler stable boy, is secretly in love with Bess. So అయితే అక్కడ టిమ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన ఒక ఆస్ట్లర్, స్టాబుల్ బాయ్ అంటే గుర్రాల సంరక్షకుడు, అంటే గుర్రాలను చూసుకుంటాడు. ఆ అబ్బాయి సీక్రెట్ గా బెస్ ని లవ్ చేస్తున్నాడు. కానీ బెస్ ఎవరిని లవ్ చేస్తుంది, హైవే మ్యాన్ ని లవ్ చేస్తుంది. హీఈస్ జెలస్ ఆఫ్ ది హైవే మ్యాన్ అండ్ ఫీల్స్ హర్ట్ అండ్ అగ్రీ. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటారో అతనికి చాలా జెలసీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తను ప్రేమించే అమ్మాయి వేరే అతన్ని ప్రేమిస్తుంది అని చెప్పి తనకు చాలా అసూయగా ఉంటుంది. సో అలా తను చాలా హర్ట్ అవుతాడు, తను చాలా కోపం వస్తుంది. While hiding in the stable, he overhears the conversation between Bess and the highwayman. సో అలా అతను అక్కడ వింటూ ఉంటాడు అనమాట. అతను దాక్కొని వింటూ ఉంటే వాళ్ళిద్దరు కన్వర్సేషన్ వింటాడు. సో అతనికి ఏం తెలుస్తుంది, ఖచ్చితంగా ఇతను రాబరీకి వెళ్తున్నాడు, మళ్ళీ తిరిగి రేపు వస్తాడు అనే విషయం తెలుసుకుంటాడు. బికాస్ ఆఫ్ హిస్ జెలసీ టిమ్ డిసైడ్స్ టు బెట్రే దెమ్. సో ఇతనికి చాలా జెలసీ, అసూయగా ఉంది కదా, సో ఏం చేయాలనుకుంటాడు, సో ఎలా అయినా సరే
వీళ్ళని ఇంత హ్యాపీగా నేను ఉండనివ్వను, నాకు దక్కని ప్రేమ ఇతనికి దక్కొద్దు, వాళ్ళని ఎలా అయినా సరే ద్రోహం అంటే బిట్రే అంటే ద్రోహం చేయడం అనమాట, వాళ్ళిద్దరిని ఎలా అయినా సరే విడదీయాలి అనేసి అనుకుంటాడు. He informs the king's soldiers about the highwayman's plan to return to the inn. సో వెంటనే అక్కడున్న కింగ్ ఉంటాడు, ఆ కింగ్ సోల్జర్స్ కి చెప్తారనమాట, ఇలా దొంగ ఆ రాబర్ వచ్చేస్తాడు రేపు ఇక్కడికి, సో మీరు వచ్చి అతన్ని పట్టుకోండి, మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న పర్సన్ రేపు వస్తున్నాడు అని చెప్పి అతను చెప్తాడు. సో ఇలా ఆ ఇద్దరు ప్రేమికులకు అతను ద్రోహం చేస్తాడు. ద నెక్స్ట్ డే కింగ్ జార్జ్ సోల్జర్స్ అరైవ్స్ అట్ ది ఇన్. సో నెక్స్ట్ డే ఇన్ఫర్మేషన్ ఉండేసరికి వాళ్ళు ముందే వచ్చేసి రెడీగా ఉంటారు. దే ఆర్ క్రూయల్ అండ్ రఫ్ మ్యాన్. సో వాళ్ళు చాలా కిరాతకులు అంట. దే సర్చ్ ద ప్లేస్ బట్ డు నాట్ ఫైండ్ ది హైవే మ్యాన్. సో వచ్చి మొత్తం వెతుకుతారు, అతనికి ఎక్కడ కనిపించడు. ఇన్స్టెడ్ దే డిసైడ్ టు ట్రాప్ హిమ్. సో ఇంకా రాలేదు కదా అతను, వచ్చే వరకు మనం ట్రాప్ రెడీ చేసి పెడదాం, అతను ఎలా అయినా పట్టుకోవాలి అనుకుంటారు. They tie Bess to a chair in her bedroom, binding her hands and feet tightly with rope. సో ఏం చేస్తారు, సో ఇప్పుడు వాళ్ళకి ఎరలా దొరికింది ఎవరు, బెస్. సో ఆమెని తన బెడ్రూమ్ లో ఉన్న చైర్ కి తన చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోబెడతారు. దే ప్లేస్ ఏ లోడెడ్ మస్కెట్ అంటే గన్ విత్ ఇట్స్ బ్యారల్ పాయింటింగ్ టువర్డ్స్ హర్ చెస్ట్. సో ఇప్పుడు గన్ ఉంటుంది కదా, సో ఆ గన్ ఆమె తల పైకి అంటే తన చెస్ట్ వరకే వచ్చేలాగా పైకి పాయింట్ చేసి ఉంటుందన్నమాట. ద సోల్జర్స్ హైడ్ డౌన్ స్టేర్స్ అండ్ వెయిట్ ఫర్ ది హైవే మ్యాన్ టు అరైవ్ సో దే క్యాన్ షూట్ హిమ్. సో అందరూ కూడా కింద డౌన్ స్టేర్స్ లో అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, రాగానే అతన్ని చంపేద్దామని. సో ఇక్కడ బెస్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది, తను కూర్చొని కట్టేసి ఉంటుంది, సో ఇంకో సైడ్ ఒక గన్ ఏమో ఆమెకి పాయింట్ చేసి ఉంటుంది. బెస్ ఈస్ లెఫ్ట్ ఎలోన్ ఇన్ హర్ రూమ్ టెరిఫైడ్ అండ్ బట్ డిటర్మైన్. సో ఇక్కడ ఈ రోప్స్ తో కట్టేసి ఉన్నటువంటి ఈమె ఎలా ఉంటుంది, షీఈస్ ఎలోన్ ఒంటరిగా ఉంటుంది, బట్ తన ప్రియుని ఎలా అయినా కాపాడాలి అనేసి నిర్ణయించుకుంటుంది. షీ రియలైజెస్ దట్ ది సోల్జర్స్ ఆర్ యూసింగ్ హర్ యాజ్ ఎ బేట్ టు క్యాచ్ హర్ లవర్. సో తనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి అంటే, వీళ్ళు నన్ను ఒక ఎరలాగా నా లవర్ ని చంపడానికి యూజ్ చేసుకుంటున్నారు. షీ నోస్ దట్ ఇఫ్ ది హైవే మ్యాన్ కమ్స్ యాజ్ ప్రామిస్డ్ హీ విల్ ష్యూర్లీ బి కిల్డ్. సో ఆల్రెడీ అతను ప్రామిస్ చేశాడు నేను ఖచ్చితంగా వస్తానని, సో ఆ ప్రామిస్ ప్రకారం అతను వస్తే మాత్రం అతన్ని ఖచ్చితంగా వీళ్ళు చంపేస్తారు. ఈవెన్ దో షీఈస్ ఫ్రైటెండ్ అండ్ ఇన్ పెయిన్ హర్ లవ్ ఫర్ హిమ్ గివ్స్ హర్ స్ట్రెంగ్త్. సో ఆమె చాలా భయపడుతుంది, తనకు చాలా పెయిన్ గా కూడా ఉంది తనకు అలా కట్టేసినందుకు రోప్స్ తో, అయినా కూడా అతని మీద ఉన్న ప్రేమ తనకి బలాన్ని స్ట్రెంగ్త్ ని ఇచ్చింది. షీ స్ట్రగుల్స్ అగైన్స్ ద టైట్ రోప్స్ ఫర్ అవర్స్. చాలా గంటలు కష్టపడి ఆమె మెల్లిగా తన చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. స్లోలీ అండ్ పెయిన్ఫుల్లీ షీ మేనేజెస్ టు మూవ్ హర్ హ్యాండ్ టువర్డ్ ది ట్రిగ్గర్ ఆఫ్ ది మస్కెట్. సో మెల్లిగా తను ఏం చేస్తుందంటే ఆ గన్ ఉంటుంది కదా, ఆ గన్ ట్రిగ్గర్ వరకు తన పాయింట్ అంటే ఫింగర్స్ ఉంటాయి కదా అక్కడి వరకు మాత్రం తీసుకెళ్తుంది. యాజ్ నైట్ ఫాల్స్, నైట్ అవుతుంది, ది హైవే మ్యాన్ రైట్స్ బ్యాక్ టు ద inn జస్ట్ యాజ్ హీ హ్యాస్ ప్రామిస్డ్. సో అతను ఎలా ప్రామిస్ చేశాడో ప్రామిస్ ప్రకారం అతను తిరిగి వస్తూ ఉన్నాడు. ద మూన్ లైట్ వన్స్ అగైన్ లైట్స్ హిస్ పాత్. సో అతను వస్తూ ఉంటే అతని దారి మొత్తం ఆ చంద్రుని కాంతి అనేది దారి చూపిస్తూ ఉంటుంది. హీఈస్ అన్అఫేర్ ఆఫ్ ది డేంజర్ వెయిటింగ్ ఫర్ హిమ్. తనకి తన కోసం అక్కడ ఆ డేంజర్ అనేది వెయిట్ చేస్తుంది అని తెలియదు. మీన్ వైల్ బెస్ హియర్స్ ది సౌండ్ ఆఫ్ ది హార్స్ హూస్ అప్రోచింగ్. సో అతను హార్స్ మీద వస్తూ ఉంటాడు కదా, వస్తూ ఉంటే ఆ గుర్రం కాళ్ళ చప్పుడు తనకి వినిపిస్తుంది బెస్కి. నోయింగ్ షీ హ్యాస్ ఓన్లీ వన్ వే టు సేవ్ హిమ్ షీ పుల్స్ ద ట్రిగ్గర్ ఆఫ్ ది మస్కెట్ విత్ హర్ ఫింగర్. సో ఒకవేళ అతను వస్తే ఖచ్చితంగా అతన్ని చంపేస్తారు హైవే మ్యాన్ ని. సో ఎలా అయినా అతన్ని కాపాడాలని చెప్పి తన చేతిలో గన్ ఉంది కదా, అంటే తనకి ఆల్రెడీ తలకి పాయింట్ చేసి ఉంది కదా, దాని ట్రిగ్గర్ ని ఫింగర్ తోని లాగుతుంది. ద గన్ ఫైర్స్, వెంటనే గన్ ఫైర్ అవుతుంది. ద బుల్లెట్ కిల్స్ హర్ ఇన్స్టెంట్లీ. ఆ బుల్లెట్ అనేది తన లోపలికి దిగి తను చనిపోతుంది. హర్ సాక్రిఫైస్ క్రియేట్స్ ఎ లౌడ్ వార్నింగ్ సౌండ్. సో అప్పుడు తను ప్రాణత్యాగం చేసుకున్నప్పుడు ఆ గన్ సౌండ్ అనేది ఒక వార్నింగ్ సౌండ్ లాగా వస్తుంది. ది హైవే మ్యాన్ హియర్స్ ది గన్ షాట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. సో దూరం నుంచి హైవే మ్యాన్ కి గన్ సౌండ్ అనేది వినిపిస్తుంది, షాట్ చేసింది. రియలైజింగ్ దట్ సంథింగ్ ఇస్ రాంగ్, సో అంటే ఏదో ప్రమాదం ఉన్నట్టుంది అనేసి హీ టర్న్స్ హిస్ హార్స్ అండ్ రైడ్స్ అవే క్విక్లీ టు ఎస్కేప్ డేంజర్. సో ఏదో ప్రమాదం ముందున్నట్టుంది అని చెప్పి అతను తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు.
At first, he does not know that Bess has shot herself to save him. మొదట అతనికి తెలియదు తనని కాపాడడానికి బెస్సే తను అలా చేసింది, తనని తను చంపుకుంది అనేసి. లేటర్ హీ లెర్న్స్ ద ట్రూత్ అబౌట్ హర్ డెత్. కానీ తర్వాత అతనికి నిజం తెలుస్తుంది, తన చావుకి కారణం ఏంటో. He understands that Bess sacrificed her life అవుట్ ఆఫ్ లవ్ అండ్ లాయల్టీ. సో తన నిజమైన ప్రేమకి, సిన్సియారిటీకి గుర్తుగా తను తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసింది. Filled with grief, anger, and desire for revenge, the highwayman decides to ride back towards the in the next day. సో అతనికి లోపల బాధ, కోపం అన్ని ఎలా అయినా పగ తీర్చుకోవాలి అనుకుని నెక్స్ట్ డే అక్కడికి వెళ్తాడు. హీ నో లాంగర్ కేర్స్ అబౌట్ హిస్ ఓన్ సేఫ్టీ. తన గురించి ఇంకా నేను వెళ్తే నన్ను చంపుతారు అని ఆలోచించాడు, తన సేఫ్టీ తను ఆలోచించాడు. హిస్ హార్ట్ ఈస్ బ్రోకెన్. తన మనసు ఆల్రెడీ ముక్కలైపోయి ఉంది. అండ్ హీ వాంట్స్ టు ఫేస్ ది సోల్జర్స్ హూ కాస్డ్ బెస్ట్ డెత్. నా బెస్ట్ చావుకి కారణమైన వాళ్ళని నేను ఫేస్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు. యాజ్ హీ రైడ్స్ బోల్డ్లీ డౌన్ ద రోడ్, ద సోల్జర్స్ సీస్ హిమ్ అండ్ షూట్ అట్ హిమ్. సో అతనికి ఎప్పుడైతే రైడ్ చేసుకుంటూ ఆ ఇన్ వరకు వెళ్తున్నాడో అప్పుడు సోల్జర్స్ అతన్ని చూసి షూట్ చేశారు. బుల్లెట్స్ హిట్ హిమ్. అక్కడున్న ఆ బుల్లెట్స్ అతని గాల్లో వాళ్ళు షూట్ చేస్తుంటే వచ్చి అన్ని అతనికి హిట్ అవుతాయి. అండ్ హీ ఫాల్స్ ఫ్రమ్ హిస్ హార్స్ డైయింగ్ ఆన్ ది హైవే. సో అతను అలా హార్స్ మీద నుంచి కింద పడి చనిపోతాడు. హిస్ బాడీ లైస్ ఆన్ ద రోడ్ అండ్ థర్స్ ది లవర్స్ ట్రాజిక్ ఇన్కమ్. సో అతని బాడీ ఆ రోడ్ మీద పడిపోతుంది, అలా ఇద్దరు లవర్స్ కూడా చనిపోతారన్నమాట. సో దిస్ ఇస్ ద ట్రాజిక్ ఎండ్. ద పోయం డస్ నాట్ ఎండ్ విత్ దిస్. సో ఇక్కడ చాలా బాధాకర విషయం ఏంటి అంటే ఇద్దరు చనిపోయారని, కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ చనిపోయారు అంటే శారీరకంగా, ఫిజికల్ గా మాత్రమే చనిపోయారు. ద పోయిట్ ఇంట్రొడ్యూసెస్ ఎ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. ఇక్కడ సూపర్ న్యాచురల్ అంటే మన కళ్ళకు కనిపించినటువంటి సూపర్ న్యాచురల్ థింగ్ గురించి పోయిట్ చెప్తారు. హీ డిస్క్రైబ్స్ హౌ ఆన్ వింటర్ నైట్స్ పీపుల్ సే దట్ ద గోస్ట్ ఆఫ్ ది హైవే మ్యాన్ స్టిల్ రైడ్స్ అలాంగ్ ద రోడ్. సో అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తారంటే వింటర్ నైట్స్ టైంలో హైవే మ్యాన్ గోస్ట్, అతని ఆత్మ ఇప్పటికీ కూడా తిరుగుతూనే ఉంటుంది రోడ్ల మీద. ది సే హీ అపియర్స్ అట్ ద ఎండ్ ట్యాపింగ్ అట్ ది విండో కాలింగ్ ఫర్ బెస్. సో అతను ఎప్పుడు ఎలా వచ్చేవాడో సేమ్ అలాగే రావడం, విండోని ట్యాప్ చేయడం, బెస్ ని పిలవడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయంట. ఇన్సైడ్ ద ఇన్ బెస్ గోస్ట్ ఆల్సో అపియర్స్ అట్ ద విండో. బెస్ గోస్ట్ కూడా, ఆమె ఆత్మ కూడా ఆ విండో దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. సో అలా వాళ్ళిద్దరూ ఫిజికల్ గా చనిపోయారు, కానీ ద టూ లవర్స్ ఆర్ యునైటెడ్ ఇన్ స్పిరిట్ ఈవెన్ దో దే వర్ సెపరేటెడ్ ఇన్ లైఫ్. సో వాళ్ళ ఆత్మలు కలిసే ఉన్నాయి అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఫర్ ది సమ్మరీ ఆఫ్ ది హైవేమెన్. కంక్లూషన్ చూద్దాం. The tale of love, courage, betrayal and sacrifice leaves a lasting impression on readers. సో చూసారా ఎంత మంచి ఇంప్రెషన్, ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఈ స్టోరీ అనేది. ఇందులో లవ్, కరేజ్, బిట్రయల్, సాక్రిఫైస్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి. బెస్ ప్రూవ్స్ హర్ డీప్ లవ్ బై గివింగ్ హర్ లైఫ్ టు సేవ్ ది హైవే మ్యాన్. సో హైవే మ్యాన్ ని సేవ్ చేయడం కోసం ఆమె ఏం చేస్తుంది, ఆమె లైఫ్ నే సాక్రిఫైస్ చేస్తుంది. హర్ యాక్షన్ షోస్ బ్రేవరీ అండ్ సెల్ఫ్లెస్నెస్. సో దీన్ని చూస్తే ఏమవుతుంది, ఇలాంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ, ధైర్యం అనేది కనిపిస్తాయి. అనదర్ ఇంపార్టెంట్ థీమ్ ఈస్ బిట్రేయల్. ఇంకొకటి వచ్చేసి నమ్మక ద్రోహం, మోసం చేయడం. టిమ్స్ జెలసీ లీడ్స్ హిమ్ టు ద బిట్రేయల్ ఆఫ్ ది లవర్స్ కాసింగ్ ట్రాజడీ. సో టిమ్ కు ఉన్నటువంటి అసూయ వల్ల ఈ ఇద్దరు లవర్స్ అనేవాళ్ళు చనిపోయారు. ద పోయం ఆల్సో ఎక్స్ప్లోర్స్ రివెంజ్ అండ్ లాయల్టీ. సో రివెంజ్ అండ్ లాయల్టీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ది హైవేమ్యాన్స్ రిటర్న్ ఆఫ్టర్ లెర్నింగ్ బెస్ట్ డెత్ రిటర్న్ షోస్ హిస్ లాయల్టీ అండ్ ఎమోషనల్ పెయిన్. సో ఇక్కడ చివరిగా మనము ఈ హైవే మ్యాన్ తిరిగి రావడం అంటే అతని బెస్ట్ చనిపోయిందని తెలిసిన తర్వాత అతను తిరిగి రావడం, అతని యొక్క విశ్వాసాన్ని, తన మీద ఉన్నటువంటి అతని ప్రేమ విశ్వాసాన్ని చాలా క్లియర్ గా చూపిస్తుంది. సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు, నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది, మరణం కూడా దాన్ని విడదీయలేదు అనే విషయాన్ని మనం ఈ పోయంలో తెలుసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సమ్మరీ. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మనం మళ్ళీ నెక్స్ట్ ఆన్సర్ తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.